So right now, so next topic continue చేద్దాం. So next chapter వచ్చి chapter number 6 internal reconstruction. సో ఈ టాపిక్ లోకి వెళ్ళడానికన్నా ముందు సో ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. ఈ టాపిక్ సంబంధించి బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా, ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ మనకి అర్థమైతేనే సో మనం దీన్ని ఎలా టాపిక్ చాలా ఈజీగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో లెట్ us టేక్ ఒక కంపెనీ తీసుకున్నాను. బేసిక్ ఒక బ్యాలెన్స్ షీట్ డేటా ఇస్తాను నేను, మా బేసిక్ బ్యాలెన్స్ షీట్ డేటా. సో కంపెనీ అన్నాను, మళ్ళీ ఇక్కడ సార్ వర్టికల్ ఫార్మ్ కదా హారిజాంటల్ వేశారు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను వేసాను. బట్ కానీ మన ఎగ్జామినేషన్ అయితే కనుక ఏం ఫాలో అవ్వాలి, వర్టికల్ ఫార్మాట్, షెడ్యూల్ 3 ఫార్మాట్ ఫాలో అవ్వాలి ఫినాన్స్ స్టేట్మెంట్స్. సో ఒక్కసారి మీరు ఆ ఫార్మాట్ కూడా నేను బేసిక్ ఫార్మాట్ కూడా చెప్తాను, కంగారు పడకండి. నెక్స్ట్, సో ఎవరైనా ఒకరు బ్యాలెన్స్ షీట్ లో ఉండే ఐటమ్స్ క్లియర్ గా నాకు చెప్పడానికి ట్రై చేయాలి. ఫౌండేషన్ మంజునాథ్. ఎస్ సార్. సో మంజునాథ్ ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ ఐటమ్స్ ఏముంటాయో చెప్పగలవా? షేర్ క్యాపిటల్, డిబెంచర్ క్యాపిటల్. రైట్, కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఎస్ సార్. సీక్వెన్స్ లో చెప్పు. రైట్. ఎస్ సార్. ఫస్ట్ వన్ షేర్ క్యాపిటల్, దట్ మీన్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్. ఎస్ సార్. డిబెంచర్ క్యాపిటల్. దానికన్నా ముందు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఎస్ సార్. ఇది షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంట. వీటిని షేర్ హోల్డర్స్ సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ ఫస్ట్. ఎస్ సార్. దాని తర్వాత హెడ్డింగ్ మనకి నాన్ కరెంట్ లయబిలిటీ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్ సార్. సో కంపెనీ అకౌంట్స్ నేర్చుకున్నప్పుడు ఒక ఫార్మాట్ ఉంటుంది ఫౌండేషన్ లెవెల్లో, కంపల్సరీగా ఫార్మాట్ చదువుకోవాలని చెప్తూ ఉంటాను నేను. ఎస్ సార్. నాన్ కరెంట్ లయబిలిటీస్ హెడ్ లో నువ్వు అన్నట్టు సమ్ డిబెంచర్స్, లాంగ్ టర్మ్ డెట్స్, లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ ఎస్ సార్, బ్యాంక్ నుంచి కానీ అదర్ దాన్ బ్యాంక్ ఎక్కడి నుంచి లోన్స్ తీసుకుంటే అవి, ఓకేనా? ఎస్ సార్. తర్వాత కరెంట్ లయబిలిటీస్ క్రెడిటర్స్, లైక్ క్రెడిటర్స్, బిల్స్ పేయబుల్ అని అవుట్ స్టాండింగ్స్, ఓకేనా? అవుట్ స్టాండింగ్స్. ఎస్ సార్. రైట్. అలాగే అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్. రైట్. సో నాన్ కరెంట్ అసెట్స్ అంటాం. ఏమనాలి? నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ లో మళ్ళీ ఇంటాంజిబుల్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ రెండు కేటగిరీస్ ఉంటాయి. ఎస్ సార్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే లైక్ గుడ్ విల్, పేటెంట్, కాపీరైట్స్ ఇలాంటివన్నీ కూడా ఇంటాంజిబుల్ లో రాస్తాం. ఎస్ సార్. రైట్. మిషనరీ, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా సరే టాంజిబుల్ ఐటమ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అన్ని కూడా ఎక్కడ రాస్తాం? టాంజిబుల్ ఐటమ్స్. టాంజిబుల్ అసెట్స్. రైట్. నెక్స్ట్ హెడ్డింగ్ కరెంట్ అసెట్స్. ఎస్ సార్. కరెంట్ అసెట్స్ లో డేటాస్, స్టాక్, క్యాష్ ఎట్ బ్యాంక్ ఇలాంటివన్నీ రాస్తాను, అంతేనా? ఎస్ సార్. రైట్. అబ్జర్వ్ చేయండి, నీకు కొంచెం డేటా ఇస్తాను. షేర్ హోల్డర్స్ ఫండ్స్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అంతా కలిపి ఒక 10 lakhs ఉంది నాన్న. ఓకే సార్. రిజర్వ్స్ క్యాపిటల్, రిజర్వ్స్ లో ఒక 5 lakhs నెగిటివ్ నెంబర్ ఉంది నాన్న. వాట్ డస్ ఇట్ మీన్? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నెగిటివ్ అంటే అర్థం ఏంటన్నా? రిజర్వ్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది కదా, ప్రాఫిట్ అంటాం. నెగిటివ్ ఉంటే అర్థం? అవును సార్. లాస్ ఉంది, లాస్ ఫైనాన్షియల్ లాస్ అని అర్థం. ఎస్ సార్. ఓకేనా? రిజర్వ్స్ లో ఏంటిది నెగిటివ్ ఉందంటే లాస్ అని అర్థం. లాస్ అని అర్థం. రైట్. నాన్ కరెంట్ లయబిలిటీస్ ఒక 5 lakhs. ఎస్ సార్. సో ఒక 2 lakhs క్రెడిటర్స్, సమ్ కరెంట్ లయబిలిటీస్, ఓకేనా? ఓకే సార్. సో ఓవరాల్ టోటల్ 12 lakhs. సో 5 + 5 10 + 2 12 lakhs. ఎస్ సార్. సో ఇవి ఒక 7 lakhs ఇంటాంజిబుల్. సో ఇవన్నీ కలిపి 5 lakhs. సో టోటల్ 12 lakhs. రైట్ నన్? ఎస్ సార్. ఫస్ట్ అబ్జర్వేషన్, ఈ బ్యాలెన్స్ షీట్ చూడగానే ఫస్ట్ అబ్జర్వేషన్ మన మైండ్ లోకి రావాల్సిన అబ్జర్వేషన్ ఏంటి నాన్న?
assets are equal to liabilities and అది కామన్ థింగ్, అది అకౌంటింగ్. yes sir. ఇది సిచ్యువేషన్ అకౌంటింగ్. మన ఫౌండేషన్ లెవెల్ లో నేర్చుకునేది ఏంటి? సిచ్యువేషన్ అకౌంటింగ్. Situation account. నార్మల్ అకౌంటింగ్ కాదు. నార్మల్ అకౌంటింగ్ అయిపోయింది. నార్మల్ అకౌంటింగ్ ప్రకారం 12 లక్షల బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది, రైట్ అన్న? అవును సార్. సో సిచ్యువేషన్ అకౌంట్ లో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? కంపెనీ సఫరింగ్ విత్ లాసెస్. yes sir. కంపెనీ సఫరింగ్ విత్ లాసెస్ ఐడెంటిఫై అవుతుందా? అవును సార్. రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఈ 5 lakhs అనేది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st March 2021 అన్నాను అనుకో, 5 lakhs లాస్ ఎప్పుడు వచ్చినట్టు నాన్న? దానికన్నా ముందు వచ్చినట్టు సార్. ఆ ఇయర్ వచ్చి ఉండొచ్చు, అంతకన్నా ముందు వచ్చి ఉండొచ్చు, అంతకన్నా ముందు వచ్చి ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ లో రిప్రజెంట్ చేసే ఐటమ్, బ్యాలెన్స్ షీట్ లో రిప్రజెంట్ చేసే ఐటమ్ అనేది ఏంటి? ఇట్స్ ఎన్ అక్యూములేషన్. yes sir. Right, that's why this loss is called accumulated loss. yes sir. For example చూడు, 2018 లో కంపెనీ స్టార్ట్ చేసాం, ఒక 50,000 లాస్ వచ్చింది. yes sir. 19 year లో మళ్ళీ ఇంకో 50,000 లాస్ వచ్చింది అనుకో, రెండు కలిపే కదా బ్యాలెన్స్ షీట్ లో అక్యూములేటెడ్ లాస్ ఇస్తాం కదా. అవును సార్. లాస్ ఎప్పుడు ఇంకో లాస్ వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది కదా. అవును సార్. మళ్ళీ తర్వాత ఇయర్ లో మళ్ళీ 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో 50 1 lakh లాస్ లో నుంచి 10,000 ప్రాఫిట్ సెటప్ అయిపోయి ఇంకా ఎంత లాస్? 90,000. అంటే ఇట్ ఈస్ ఎన్ అక్యూములేటెడ్ లాస్. yes sir. రైట్. 31st March 2021 ఇయర్ కి కనబడేటువంటి అక్యూములేటెడ్ లాస్. ఫస్ట్ పాయింట్ క్లియర్ ఏనా? yes sir. రైట్. పాయింట్ నెంబర్ 1, దిస్ కంపెనీ ఈజ్ ఏ లాస్ సఫరింగ్ కంపెనీ. పాయింట్ నెంబర్ 2, కంపెనీస్ అసెట్స్ ను అబ్జర్వ్ చేయండి అన్న. దీనిలో 7 lakhs సమ్ వర్తబుల్ అసెట్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ లాంటి అసెట్స్, యూస్ఫుల్ అసెట్స్ చాలా ఉన్నాయి కంపెనీకి. సో కంపెనీ చాలా దారుణంగా చాలా కాలం నుంచి లాసెస్ ఫేస్ చేస్తుంది. కంపెనీ పొజిషన్ లో కొన్ని అసెట్స్ అవి అయితే కనుక కంపెనీకి బాగానే ఉన్నాయి. ఇలాంటి కంపెనీకి ఫ్యూచర్ లో ఉండే ఆప్షన్స్ ఏంటి? ఏం చేయొచ్చు ఈ కంపెనీ? ఇంత లాసులు జరుగుతున్నాయి అనుకున్నానా, ఇలా ఉందనుకో కంపెనీ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలాంటి కంపెనీకి ఉండే ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ వేరియబుల్ కాస్ట్ ఇదైతే కంటిన్యూ చేయొచ్చు. రైట్. నేను నీకు ఒక చిన్న ఈ ఎగ్జాంపుల్ ని ఇంకొంచెం మార్పు చేసి చెప్తాను, ఓకేనా? yes sir. రైట్. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ అంతా కూడా అకౌంటింగ్ కదా అనేది. అవును సార్. అకౌంటింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ కదా. yes sir. దీని యొక్క రియల్ పిక్చర్ నీకు చూపిస్తాను. సో వాట్ ఈస్ మెంట్ బై రియల్ పిక్చర్? మార్కెట్ వాల్యూ. yes sir. రైట్. సో ఈ అకౌంటింగ్ ప్రకారం ఈ కంపెనీ యొక్క వర్త్ ఎంత? అకౌంటింగ్ ప్రకారం 12 lakhs. రాంగ్. వాల్యూ ఆఫ్ కంపెనీ మనం బుక్స్ 10 ప్రకారం lakhs చెప్పాలి అంటే 12 share value అసెట్స్ ఉన్నాయి, కానీ దానిలోంచి లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 7 lakhs sir. 7 lakh అంటే వర్త్ ఎంత? 5 lakhs sir. 5 lakhs. నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేసావో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతనే కదా మనం వర్త్ అంటాం. yes sir. షేర్ హోల్డర్స్ పెట్టిందన్నే కదా ఇన్వెస్ట్మెంట్ అంటాం. అవును సార్. షేర్ హోల్డర్స్ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 lakh ఇన్వెస్ట్ చేశారు సార్. అందులో 5 lakhs. దానిలో 5 lakhs లాసెస్ ఆల్రెడీ వచ్చేంటే వాళ్ళే కదా పే చేయాలి. yes sir. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ లో కంపెనీ యొక్క బుక్స్ ప్రకారం అకౌంటింగ్ ప్రకారం వాల్యూ ఎంత వర్త్? 5 lakhs. 5 lakhs. ఆ 5 lakhs ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ 7 lakhs, కరెంట్ అసెట్స్ 5 lakhs, కరెంట్ లయబిలిటీస్ minus 2 lakhs, liability లాంగ్ టర్మ్ లయబిలిటీస్ 5 lakhs రూపంలో. 5 lakhs. yes sir. ఎనీ డౌట్? no sir. రైట్. ఇప్పుడు క్వశ్చన్, ఈ కంపెనీ వర్త్ సార్ 5 lakhs ఉంది కదా అని నీకు అనిపిస్తుంది కదా, దీని యొక్క మార్కెట్ పిక్చర్ అబ్జర్వ్ చేయి. yes sir. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే 7 lakhs ఉన్నాయో వీటిని మార్కెట్ లో నేను అమ్మడానికి ప్రయత్నం చేస్తే నేను బ్రాకెట్ లో రాస్తానే. yes sir. ఈ ఫిక్స్డ్ అసెట్స్ యొక్క మార్కెట్ వాల్యూ 2 lakhs ఉంది. yes sir. కరెంట్ అసెట్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఒక 3 lakhs ఉంది నాన్న. yes sir. ఓకేనా? yes sir. లయబిలిటీ ఎప్పుడు పే చేయాల్సిందే కదా, దానికి మార్కెట్ వాల్యూ ఏమైనా మారుతుందా? no sir.
లైబిలిటీ అంటే లైబిలిటీ పే చేయాల్సిందే కదా. ఎస్ సార్, పెరిగినా పెరగదు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క రియల్ పిక్చర్ ఏంటి? షేర్ హోల్డర్స్ కి రూపాయి అయినా మిగిలే ఛాన్స్ ఉందా? లేదు సార్. లేదు. సో కంపెనీ యొక్క వర్త్ రైట్ 2 + 3 5 lakhs ఉంటే అసెట్స్, ఈ 5 lakhs తో ఈవెన్ లైబిలిటీస్ అయినా పే చేయగలమా మనం కనీసం? అవుట్ సైడ్ లైబిలిటీ లేదు సార్, ఇంకా 2 lakhs ఉంటుంది. రైట్ నా? ఇంకా 2 lakhs లైబిలిటీస్ కూడా తిరిగి ఇంట్లో నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి. బట్ కంపెనీ కాబట్టి పర్సనల్ లైబిలిటీ అనేది ఎప్పుడు ఉండదు. జీరో సార్. ఎప్పుడు లిమిటెడ్ టు క్యాపిటల్, అంతే కదా? అవును సార్. ఇదన్నమాట సిచ్యువేషన్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇలాంటి కంపెనీ ఒక మీటింగ్ పెట్టిందాను. మీటింగ్ కి అందరినీ పిలిచిందాను. ఎవరినైనా మీటింగ్ లో కూర్చుకునే పర్సన్స్ ఎవరెవరు ఉంటారు? ఈక్విటీ షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, డిబెంచర్ హోల్డర్స్, బ్యాంకర్ అప్పు ఇచ్చారు కదా వీళ్ళంతా కూడా, క్రెడిటార్స్, బిల్స్, వీళ్ళందరూ పర్సన్సే కదా. అవును సార్. టోటల్ లైబిలిటీస్ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరన్నా అప్పులు ఇచ్చిన మనం అప్పులు ఇచ్చిన వాళ్ళే కదా మనకి. సో మనకి అప్పు ఇచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టాం. ఎవరు పెట్టారు మీటింగ్? కంపెనీ డైరెక్టర్స్. సో కంపెనీకి సంబంధించిన డెసిషన్ మేకింగ్ ఎవరిది? డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ అందరూ మీటింగ్ పెట్టారు, మాట్లాడుకుంటున్నారు మనం. సో మీటింగ్ పెట్టి అడుగుతున్నారు, చెప్పండి ఈ కంపెనీ పొజిషన్ ఎలా ఉంది, ఏం చేద్దాం అని అడిగాడు. నువ్వేం చెప్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిబెంచర్ హోల్డర్, నువ్వు డిబెంచర్ హోల్డర్ అనుకో. నీ అమౌంట్ లైబిలిటీ, నువ్వు అప్పు ఎంత ఇచ్చావు కంపెనీకి? 5 lakhs ఇచ్చావు. 5 lakhs సార్. నువ్వేమంటావు? రీపే చేయమని అడుగుతావు. రైట్ అన్నా? నువ్వు హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చిన టీ బిస్కెట్స్ అన్ని తినేసావు, కూర్చున్నావు, అది ఏం చెప్తాడా అని వింటున్నావు. నువ్వు అడిగావు నువ్వు వర్త్ ఎంత అంటే 5 lakhs కాబట్టి 5 lakhs పే చేయమని అడిగావు. నేను అప్పుడు వెంటనే నీకు మార్కెట్ వాల్యూ చూపించాను. నీకు ప్లస్ క్రెడిటార్స్, అవుట్ సైడర్స్ కి, నాన్ కరెంట్ కరెంట్ ఇద్దరికి కలిపి నేను 7 lakhs పే చేయాలి. కానీ నా వర్త్ ఎంత ఉంది ప్రజెంట్? 5 lakhs ఉంది. 5 lakhs. నేను పే చేయగలను నీకు? లేదు సార్. నువ్వేం చేయలేవు కదా. సో కంపెనీ నీకు ఇస్తున్నాను అప్పుడు ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, ఈ కంపెనీ నేను కుదిరితే అమ్మేస్తా. వేరే ఎవరికైనా అమ్మేస్తా, మనం రన్ చేయలేం, అవునా కదా? అవును సార్. ఆప్షన్ నెంబర్ 1, ఇట్ ఈస్ కాల్డ్ అమాల్గమేషన్, సేల్. ఇంకో కంపెనీకి అమ్మేయడం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్టర్నల్ రికన్స్ట్రక్షన్. ఏమంటుందని? ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. రెండో ఆప్షన్ క్లోజ్, ఇన్సాల్వెన్సీ పిటిషన్, కోర్టుకి వెళ్ళడం, మా కంపెనీ మీరు రన్ చేయలేకపోతున్నాం, అప్పుల్లో ఉండిపోయాం, ఉన్న డబ్బులు ఎంతమందికి కూర్చో అంతమందికి సర్దేయండి. ఇట్స్ కాల్డ్ లిక్విడేషన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటన్నా? సేల్, ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్. రెండో ఆప్షన్ ఏంటి? లిక్విడేషన్. డిసల్యూషన్ ఆర్ లిక్విడేషన్, క్లోజ్. ఈ రెండు ఆప్షన్స్ కాకుండా ఒక కొత్త ఆప్షన్ ఇస్తున్నాడు నేను డైరెక్ట్. కంపెనీ క్లోజ్ చేయాలి లేదా లిక్విడేట్ చేసేయాలి, కానీ రెండు కాకుండా నేను కంపెనీ డైరెక్టర్, నేను నీకు ఇప్పుడు ఆప్షన్ ఇస్తా. ఏంటి తెలిసే ఆప్షన్? విను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నువ్వు డిబెంచర్ హోల్డర్ కదా. అవును సార్. నేను నీకు ఎంత ఇవ్వాలి బుక్స్ ప్రకారం? 5 lakhs సార్. నేను నీకు అంటున్నాను, నీకు 1 lakh ఇస్తాను, 4 lakhs వదిలేసుకోమన్నాను. ఆప్షన్ ఇస్తాను నీకు. వదులుకుంటా? వదులుకోవా? లేదు సార్. వదులుకోవా? ఇంకొంచెం ఎక్కువ అడుగుతుంది సార్. ఇంకొంచెం ఎక్కువ అడిగావు. నువ్వు 2 lakhs అడిగావు. నేను అన్నాను ఫోన్ ఫైనల్ గా మహా అయితే నేను 1,50,000 ఇవ్వగలను. ఎందుకనంటే మిగతా లైబిలిటీ ఉంచుతాను, మిగతా 2 lakhs నేను డబ్బులు ఇస్తానంటలేదు. నువ్వు ఫస్ట్ ఇక్కడ మర్చిపోతావు, డబ్బులు ఇవ్వం. డబ్బులు ఇవ్వాలంటే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేస్తాను ఇక్కడ కంపెనీని. లేదు సార్. నేను లిక్విడేట్ చేయట్లేదు, సేల్ చేయట్లేదు. నేను కంపెనీని కంటిన్యూ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ నేను దిగుతున్నాను. ఈ ఆల్టర్నేటివ్ లో భాగంగా నీ హెల్ప్ తీసుకుంటున్నాను నేను. ఏమని? నీ లైబిలిటీ 5 lakhs కదా, నా బుక్స్ లో ఇక్కడ నుంచి 5 lakhs ఉండదు, 1 lakh ఉంటది అన్నాను. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అని అడిగి నువ్వు నెగోషియేట్ చేసావు.
ఎస్ సార్. నెగోషియేట్ చేసిన 5 lakhs అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000కి నెగోషియేషన్ అంతకన్నా ఎక్కువ ఉన్నాను, అప్పుడు ఏం చేస్తాం? ఒప్పుకుంటాం సార్. ఒప్పుకుంటావా? ఆ, ఒప్పేసుకుంటావా? 5 లక్షల అప్పు బదులు 1,50,000 కంటిన్యూ చేస్తాను, మిగిలిన 3,50,000 వదిలేసుకుంటావా? ఒప్పుకోకుండా ఇంకా కంటిన్యూ అయితే ఇంకా లాస్ పెరగచ్చు కదా సార్. నేను క్వశ్చన్, ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను కంపెనీని. అదే సార్, ఇప్పుడు దీనికి ఒప్పుకోకుండా నాకు ఫ్యూచర్ లో మనం ఒప్పుకోకుండా మిగతా కంటిన్యూ చేస్తే ఇంకా లాస్ పెరగచ్చు కదా సార్. 5 lakhs కన్నా ఇప్పుడు మార్కెట్ ఖచ్చితంగా వాల్యూ నేను తగ్గచ్చు కంటిన్యూ, కదా సార్. అలా కదా, ఇప్పుడు ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తున్నాను. కంపెనీ ఇప్పుడు yes sir. క్లోజ్ చేయట్లేదు కదా, లిక్విడేషన్ ఆప్షన్ కాదు, సేల్ కాదు, అంటే నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? మరి కంటిన్యూ చేస్తాను కదా. ఎస్ సార్. కంటిన్యూ చేయడానికే, బిజినెస్ ని కంటిన్యూ చేయడానికే నీ హెల్ప్ అడిగితే నీ లైబిలిటీ వదిలేసుకోమంటే నువ్వు వదిలేసుకుంటాను అంటున్నావు. ఎలాగా కంపెనీ లాస్ లో ఉంది, ఫ్యూచర్ లో కూడా లాసులు రావచ్చు. ఎస్ సార్. మళ్ళీ ఫ్యూచర్ లో లాస్ వస్తే నువ్వు తగ్గించుకోవడం అనేది కరెక్టా? ఎలాగా లాసులు ఉన్నాయి. ఇంకా ఏమైనా future లో బెనిఫిట్ కూడా- అడుగుతాం సార్. ఆ? ఇంకా ఏమైనా బెనిఫిట్ అడుగుతాం సార్. ఏం బెనిఫిట్ అడిగినా కూడా నేను ఇవ్వలేను, ఎందుకంటే కంపెనీ పరిస్థితి బాగుంది. అసలు లేదు సార్. నేను ఇవ్వలేను, ఎలా ఇస్తాను? నా దగ్గర కంపెనీలో నువ్వే చూడు, మార్కెట్ లో 5 లక్షలు ఉన్నాయి, నీకు అవుట్ సైడర్స్ కి అందరికి 7 లక్షలకి 5 లక్షలు తగ్గాలి. ఎస్ సార్. షేర్ హోల్డర్ కి రూపాయి మిగలదు. ఆ 5 లక్షలు కూడా వస్తాయో రావో? ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ 1 లక్ష ప్లస్ లక్ష 2 లక్షలే ఉంది అనుకుందాం. అవుట్ సైడర్స్ కి ఏమన్నా, నీకు ఇవ్వనా, లైక్ క్రెడిటర్స్ కి ఏమన్నా, కరెంట్ లైబిలిటీస్ కి ఏమన్నా, నాన్ కరెంట్ లైబిలిటీస్ కి ఏమన్నా ఇవ్వలేను నేను. నీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వలేను. ఉంటావా ఉండవా కంపెనీలో? ఉండవు సార్. ఎందుకు ఉంటావు? ఎందుకు ఉండాలి కంపెనీలో? జీరో కన్నా 160 తక్కువ పర్లేదు కదా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సింపుల్ లాజిక్ అదే. ఇప్పుడు ఈ టాపిక్ లాజిక్ అదే. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, నీకు హ్యాపీగా టీ బిస్కెట్స్ ఇచ్చాను, తినేసావు, అంత బాగానే ఉంది. నువ్వేమంటున్నావు? 5 lakhs నీకు 1 లక్ష ఇస్తాను ఒప్పుకోను. చిచ్చి అలా ఇస్తావండి, 5 లక్షలు నాకు ఇవ్వాల్సింది, నువ్వు ఆర్డర్ పట్టుకున్నావు, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు సార్. నేను ఏమంటాను, నువ్వు వెళ్ళి నీకు నచ్చింది నువ్వు చేసుకోవాలి. ఎస్ సార్. నువ్వు మహా అయితే ఏం చేయగలవు? కోర్టుకి వెళ్ళి కంపెనీ నన్ను మోసం చేస్తుంది, నా లైబిలిటీ పే చేయలేదు అని చెప్పి మహా అయితే ఒక కేసు వేస్తాం. ఎస్ సార్. కోర్టులో కేసు వేసావు అనుకో, కంపెనీ క్లోజ్ చేసేస్తాను. ఎస్ సార్. కంపెనీ క్లోజ్ అయిపోయింది అనుకో, నీకు మొత్తం కలిపి ఎంత ఎంత అసెట్స్ ఉన్నాయి వర్త్? ఇప్పుడు 2 lakhs ఉన్నాయి సార్. 2 lakhs మహా అయితే. పోనీ ఇక్కడ ఉన్న ప్రకారం నేను ఎగ్జాక్ట్ కింద చెప్పినట్టు 5 lakhs. 5 lakhs ఎస్ సార్. 5 lakhs మిగతా వాళ్ళందరికీ పంచిన తర్వాత నీకు రావచ్చు, రాకపోవచ్చు. ఎస్ఎస్ అంత రిలీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నువ్వు కోర్టుకి వెళ్ళి కష్టపడి 5 లక్షల అప్పు లేదు అని అనిపించుకోవడం అవసరమా? లేదు. దాని బదులు నువ్వు కంపెనీకి ఒక ఆప్షన్ ఇవ్వచ్చు కదా. ఏమని? ఎస్ సార్. కంటిన్యూ చేయండి, మన దగ్గర వర్తబుల్ మిషనరీ ఉంది, మన దగ్గర మన కంపెనీలో వాల్యూ ఆఫ్ మిషనరీ మేబీ మార్కెట్ లో రాకపోవచ్చు, కానీ మన మిషనరీని యూజ్ చేసుకుంటే మన ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మార్కెటింగ్ చేయాలి, సేల్ చేయొచ్చు, కంపెనీ మళ్ళీ ప్రాఫిట్స్ లోకి తిరిగి రావచ్చు. అలాంటప్పుడు 5 లక్షలకి నేను పోనీ 3 లక్షలు వదిలేసుకుని 2 లక్షలకి యాక్సెప్ట్ చేసిన ఆ 2 లక్షలని తిరిగి వచ్చే అవకాశం ఉందిగా ఫ్యూచర్ లో. ఎస్ సార్. నేను కంపెనీ క్లోజ్ చేసామంటే 2 lakhs వచ్చే ఛాన్స్ ఉందా? చెప్పలేదు. లేదు సార్. ఎస్ సార్, చెప్పలేం సార్. మరి అలాంటప్పుడు నువ్వు అన్నట్టు ఖచ్చితంగా జీరో కన్నా 2 lakhs 1 lakh బెటరే కదా. ఎస్ సార్. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. ఎస్ సార్. కంపెనీ ఇంటర్నల్ గా మెంబర్స్ తో, హోల్డర్స్ తో, స్టేక్ హోల్డర్స్ తో మీటింగ్ పెట్టుకుని ఒక కాంప్రమైజ్ వస్తుంది. నీ లైబిలిటీ తగ్గించు, నీ లైబిలిటీ తగ్గించు, నీ లైబిలిటీ తగ్గించు. రైట్, ఏం చేస్తాను ఇప్పుడు చూడు, సింపుల్. నీ లైబిలిటీ తగ్గిస్తా, అందరిని అడిగా, ఈ 5 lakhs కదా నీకు నేను 1 lakh చేస్తా లైబిలిటీ. 2 lakhs కదా నీకు 50,000 చేస్తా లైబిలిటీ. అవుట్ సైడ్ లైబిలిటీ ఎంత తగ్గిపోయింది? ఇక్కడ నాకు బెనిఫిట్ ఎంత వచ్చింది? 4 lakhs. ఇక్కడ బెనిఫిట్ ఎంత వచ్చింది? 1.5 lakh. టోటల్ ఎంత వచ్చింది? 5.5 lakh. 5.5 lakhs తో ఫస్ట్ ఈ లాసెస్ బుక్స్ లో నుంచి లాసులు అనేవి తీసేస్తా. ఇంకో 50,000 కూడా ఎక్సెస్ బెనిఫిట్ వచ్చింది. ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా ఇంకో 50,000 తగ్గించేసుకుంటా. కంపెనీని కొత్త బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తా. ఓకే సార్. ఏ రోజు? సేమ్ డే. 31st March 2021 ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ ని మనందరం కూర్చుని మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ కి వచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకుంటాం, టర్మ్స్ రాసుకుంటాం నువ్వు నేను కలిసి. ఆ టర్మ్స్ అన్ని రాసుకుని
కొత్త బ్యాలెన్స్ షీట్ ని సేమ్ డే ప్రిపేర్ చేసే విధానాన్ని మనం అంటాం ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. ఎస్ సార్. అర్థమైందనా? ఇంటర్నల్ కాంప్రమైజ్. ఎస్ సార్. క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నే ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ అంటాం. ఈ కాన్సెప్ట్ యొక్క డెఫినేషన్ అది మనం ఇప్పుడు యాజ్ పర్ ది కంపెనీలా ఒకసారి చూద్దాం. ఎస్ సార్. ఇప్పుడు మనం 3 సిచ్యువేషన్స్ ఉన్నాయన్నాం కదా. ఏంటా 3 సిచ్యువేషన్స్ కంపెనీ ఇలాంటి కంపెనీకి? ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, ఎక్స్టర్నల్ రీకన్స్ట్రక్షన్, లిక్విడేషన్. రైట్. 3 చాప్టర్లు. ఎస్ సార్. ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటది? ఇంటర్నల్ గా ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ కలిసి అగ్రిమెంట్ రాసుకుని టర్మ్స్ మాట్లాడుకుని ఒక అగ్రిమెంట్ రాసుకుని కొత్త బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారం ముందుకు వెళ్దాం ధైర్యంగా. ఒకవేళ ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాఫిట్స్ వస్తే మేబీ యాజ్ పర్ ది టర్మ్స్ నీ లైబిలిటీ నీకు రీపే చేస్తారు. ఫ్యూచర్ లో పరిస్థితి బాగోకపోతే మళ్ళీ కంపెనీ తర్వాత ఏం చేస్తారు? క్లోజ్ కూడా చేసేయచ్చు. కానీ ఒక ఛాన్స్ అనేది మాత్రం కంపెనీ ఏం చేస్తుంది? తీసుకుంటారు. ఒక ఛాన్స్ తీసుకుని కంపెనీని ఏం చేస్తుంది అన్న డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మనం అంటాం ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. రైట్ అండి. సో ఒక్కసారి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పాయింట్ ని ఏదైతే మనం చదువుకున్నామో జనరల్ ఎగ్జాంపుల్ తో దాని డెఫినేషన్ రూపంలో చదువుతానో అబ్జర్వ్ చేయి. రైట్. Reconstruction is a process by which affairs of a company are reorganized. Company activity మనం ఏం చేస్తున్నాం? రీఆర్గనైజ్. బై సో ఎలా రీఆర్గనైజ్ చేస్తున్నాం? రీవాల్యూషన్ ఆఫ్ అసెట్స్. అసెట్స్ ని రీవాల్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఒక క్వశ్చన్, సరే అసెట్స్ ని రీవాల్యూ చేస్తే అసెట్స్ అన్ని తక్కువ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? లేదు సార్. పెరగచ్చు. ఒక అసెట్ పెరగచ్చు, ఒక అసెట్ బాగా తగ్గచ్చు. రైట్ అన్న. సో కాబట్టి దీన్ని రీవాల్యుయేషన్ అంటాం. ఓన్లీ డిక్రీజ్ కాదు. The revaluation can be upward, revaluation can be downward. Reassessment of liabilities. ఒక క్రెడిటార్ కి డబ్బులు పే చేస్తాను అంటే అది ఏమన్నాడంటే పర్లేదు నా మీ కంపెనీ పరిస్థితి బాగాలేదు కదా వదిలేసుకుంటారు అన్నాడు. ఇప్పుడు నా లైబిలిటీస్ తగ్గుతాయి తగ్గవా? తగ్గుతాయి సార్. ఎవడో మంచి మహానుభావుడు డొనేషన్ లా ఇచ్చాడు. డొనేషన్ అంటే క్యాష్ రూపంలో కదా లైబిలిటీ వదిలేస్తున్నాడు. రైట్ నాన్న? ఇట్ ఈస్ కాల్డ్ రీఅసెస్మెంట్ ఆఫ్ లైబిలిటీస్. And by writing off of losses already suffered. కంపెనీ పైన లాసెస్ అన్ని కూడా ఏం చేస్తున్నాం? రైట్ ఆఫ్ సార్. ఎలా రైట్ ఆఫ్ చేస్తున్నాం? లైబిలిటీ తగ్గడం వల్ల అసెట్స్ పెరగడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ తో లాసెస్ ఏం చేస్తున్నాం? రైట్ ఆఫ్ చేస్తాం. బై రెడ్యూసింగ్ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ ది షేర్స్. షేర్ హోల్డర్ కూడా అడుగుతాం. నీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది కదా. ప్లీజ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ నేను ఇవ్వలేను తిరిగి నీకు. 1 రూపీ కింద మార్చేసుకో. 9 రూపీస్ వదిలేసుకోమన్నా. 1 రూపీ. ఇప్పుడు వాడి కోపం వచ్చింది. చాలా కోపం వచ్చింది. ఏంటి 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటే నువ్వు 9 రూపీస్ వదిలేసుకోమంటావా? 1 రూపీ ఇస్తావు నాకు నువ్వు. 1 రూపీ లైబిలిటీ కంటిన్యూ చేస్తా. అది కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తానంటావా? కోపం వచ్చింది. చాలా కోపం వస్తే మాత్రం వాడు ఏమైనా చేయగలరా పాపం? లేదు, ఏమి చేయలేదు నేను. ఎందుకని? షేర్ హోల్డర్ దాకా వస్తాడు అసలు రీపేమెంట్ లో అని అంటాడు. ఏడుస్తూ టీ బిస్కెట్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంతే, చేసేది ఏమీ లేదు. అర్థమవుతుందా? ఏమైనా చేస్తే ఏం జరుగుతుంది? మహా అయితే కంపెనీ లిక్విడేట్ అయిపోద్ది, లేదంటే సేల్ ఎవరికైనా అమ్మేసుకోవాలి తక్కువ వాల్యూకి. అవును సార్. అర్థమవుతుందా నాన్న? రెడ్యూసింగ్ ద పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ ఆర్ వారీయింగ్ ద రైట్స్ అటాచ్డ్ టు డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్స్. రైట్స్ కూడా వదిలేసుకోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే చెప్పు ఏదైనా ఒక రైట్. రైట్ మంజునాథ్, నువ్వు ఒక్క నిమిషం మ్యూట్ చేసి నెక్స్ట్ పర్సన్ అడుగు. ఓకే సార్. రైట్, లెట్స్ గో విత్ మార్కండేయులు. సో మార్కండేయులు చెప్పు. ఒకదా చెప్పిందంటే విన్నావా? రైట్, నెక్స్ట్ వారీయింగ్ ద రైట్స్ అటాచ్డ్ టు డిఫరెంట్ క్లాస్ ఆఫ్ షేర్స్. సో రైట్స్ అంటే ఏంటి? వారీయింగ్ అంటే వ్యారీ చేద్దాం అంటే మారుద్దాం. రైట్స్ అంటే ఏంటి? రైట్స్ అటాచ్డ్ టు ది షేర్స్. షేర్స్ కి సంబంధించి రైట్స్ ఏముంటాయి అంటే ఫేస్ వాల్యూ అది మార్చొచ్చు సార్, తగ్గించవచ్చు. అది నీకు రెడ్యూసింగ్ ద పెయిడ్ అప్ వాల్యూ ఈ కేసు అవుతుంది. బై రెడ్యూసింగ్ ద పెయిడ్ అప్ వాల్యూ అవుతుంది. ఈ పాయింట్ ఒకటి కాదన్న వేరు. అండ్ ఆర్ ఇది కానీ అండ్ ఇది కానీ ఆర్ అది ఇది వేరేది కానీ. రైట్ అన్న? సేమ్ పాయింట్స్ కావు. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటే డివిడెండ్ పర్సెంటేజ్ మార్చడం. వెరీ గుడ్. రైట్ అంటే అవే కదా. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి రైట్ అటాచ్ అయి ఉంటది. లైక్ 5% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటావా లేదా?
ఎస్ సార్. అంటే దాని అర్థం 10% వాడికి ఏం ఇవ్వాలి? డివిడెండ్. డివిడెండ్. ఎస్ సార్. అప్పుడు ఏమంటారు 10% అని ఉంది కదా, చిచ్చి బాగాలేదు 1% మార్చి. ఎస్ సార్. నీకు ఫ్యూచర్ లో నేను ఇచ్చే డివిడెండ్ కూడా ఒకవేళ నిజంగా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తే నీకు ఇచ్చే డివిడెండ్ మినిమం డివిడెండ్ ఎంత? కేవలం 1%. అర్థమైందేనా? ఎస్ సార్. సో 1% ఇస్తాను, నీకు 10% ఇవ్వను. రైట్, వదిలేసుకో. వదిలేసుకుంటాడా? వదులుకుంటాడు. Yes, sir. ఆప్షన్ ఏమి వాడికి ఇంకా లేదు. లేదు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. మార్కండేయులు ఎనీ డౌట్స్? నో సార్. రైట్. సి ప్రాసెస్ అంతటిని కలిపి మనం ఏమనాలి? ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. సో మళ్ళీ ఒకసారి చూడండి డెఫినేషన్. రికన్స్ట్రక్షన్ ఇస్ ఎ ప్రాసెస్ బై విచ్ అఫైర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ రీఆర్గనైజ్డ్ by revaluation of assets, reassessment of liabilities, and by writing off of losses already suffered, by reducing the paid up capital of the shares, and by varying the rights attached to the different classes of shares. Yes, sir. The objective of the reconstruction is usually to reorganize the capital and to compound with creditors so that the company can be bailed out from the present situation without winding up the existing company. Yes, sir. Right now, clear enough? Clear, sir. Any doubt? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. Sir, however, next point is that there may be external reconstruction wherever the undertaking is being carried out by a company and is substance transferred, sale, not to an outsider but to another company consisting substantially of the same shareholders. One company లో shareholders వేరే దగ్గర ఉన్న కంపెనీకి అమ్మేయడం. Yes, sir. With a view to being continued by the transferring company, there is an external reconstruction. Such external reconstruction is covered by AS 14. That's a separate topic, Nana. So, this topic guరించి మనం నెక్స్ట్ చాప్టర్ అది తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే సార్. సో అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీలోకి అమ్మేసి వేరే కంపెనీకి అమ్మేయడానికి మనం అంటే ఎక్స్టర్నల్ రికన్స్ట్రక్షన్, లేదా క్లోజ్ చేసేయడం లిక్విడేషన్. ఈ టాపిక్స్ అన్ని కూడా సపరేట్ టాపిక్స్. ఒక్కొక్క టాపిక్ ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనం అనుకుంటుంది ఏంటి, కంపెనీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా అందరూ కూడా ఏం చేశారు, నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోయారు. ఎవరితో? కంపెనీతో. ఏమని? వాళ్ళ యొక్క లయబిలిటీస్ అన్ని తగ్గించుకోవడానికి ఒప్పేసుకున్నారు. వాళ్ళకున్న రైట్స్ అన్ని వదిలేసుకుంటున్నారు, తగ్గించేసుకుంటున్నారు. వాళ్ళకున్న ఫేస్ వాల్యూ ఆఫ్ ది క్యాపిటల్ ఏం చేస్తున్నారు? వదిలేస్తున్నారు. వాళ్ళు వదిలేసినటువంటి అమౌంట్స్ తో మనం లాసెస్ ఏం చేస్తాం? రైట్ ఆఫ్ చేస్తాం. కొత్త బ్యాలెన్స్ షీట్ ని క్రియేట్ చేస్తాం, కంపెనీని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్ ఏమంటే ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. రైట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. డెఫినిషన్ ఆఫ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్. ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. నోట్స్ లో ఈ టాపిక్ లో ఫస్ట్ పాయింట్ డెఫినిషన్ ఆఫ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే నేను హైలైట్ చేశానో ఆ పాయింట్ నోట్స్ లో ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం మెథడ్స్. మెథడ్స్ ఆఫ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. మెథడ్స్ అంటే ఏదో కొత్తది ఏం కాదు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం అదే. ఎవరెవరు ఏమేమి వదులుకుంటున్నారో, అవుట్ సైడర్స్, షేర్ హోల్డర్స్, లయబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఏం వదులుకుంటున్నారో వాటన్నిటిని మనం మెథడ్స్ అంటాం. రైట్. అయితే ఒక లయబిలిటీ నుంచి బెనిఫిట్ కంపెనీకి 2 ways లో వస్తుంది. ఒక లయబిలిటీకి సంబంధించి కంపెనీ బెనిఫిట్ 2 ways లో. ఒకటి బెనిఫిట్ ఇమీడియట్ గా రావచ్చు, ఫ్యూచర్ లో రావచ్చు. బెనిఫిట్ ఇమీడియట్ గా రావచ్చు, బెనిఫిట్ ఫ్యూచర్ లో రావచ్చు. సో అయితే కంపెనీ ఆర్గనైజేషన్ యాక్టివిటీకి స్మూత్ యాక్టివిటీ రన్నింగ్ కి ఉపయోగపడి ఏ డెసిషన్ అయినా మెథడ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ అంటాం. అది ఇమీడియట్ బెనిఫిట్ రావచ్చు, ఫ్యూచర్ బెనిఫిట్ రావచ్చు. ఫ్యూచర్ లో బెనిఫిట్ వచ్చేలాగా నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకున్నా, ఇమీడియట్ బెనిఫిట్ వచ్చేలాగా నువ్వు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి టర్మ్స్ మార్చుకున్నా, ఏదైనా సరే మెథడ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్. సరే ఏంటి సార్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్? సో ఎలా బెనిఫిట్స్ రావచ్చు? సో ఫస్ట్ పాయింట్ మరి చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా. సో ఫస్ట్ మెథడ్ నెంబర్ 1, heading method number 1, it is called alteration of share capital.
సో 2 lakhs అని ఉందని. సో దీని అండర్స్టాండింగ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇంటర్నల్ గా 10 rupees ఈచ్ షేర్ ఫేస్ వాల్యూ ఇంటూ 20,000 shares. So 20,000 into 10, 2 lakhs is the equity share capital. Right? So ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. లావణ్య కొంచెం గట్టిగా మాట్లాడినా? రైట్. సో మా లావణ్య ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాను. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందని ఇక్కడ? 2 lakhs. 2 lakhs. 2 lakhs. బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి ఈ 2 lakhs ఏదైతే ఉందో దాని యొక్క ఫేస్ వాల్యూ 10 rupees ఉంది కదా నాన్న? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే 20,000 షేర్స్ హోల్డ్ చేస్తారో ఆ షేర్ హోల్డర్స్ తో మనం మాట్లాడి ఏం చెప్తున్నామంటే 1 share ఈజ్ ఈక్వల్స్ టు 10 rupees కదా నాన్న? ఎస్ సార్. వీటిని మేము 2 rupees ఆఫ్ 5 shares కింద మారుద్దాం అన్నారు. ఓకే సార్. 1 share 10 rupees కదా? ఎస్ సార్. నీ దగ్గర ఉన్న 1 share సర్టిఫికేట్ లో ఉన్న 1 share తీసేసుకుని నీకు ఎన్ని షేర్లు ఇస్తాను? 5 shares ఇస్తారు. 5 shares ఇవ్వచ్చు. లేదు అంటే 1 share 10 rupees కదా? ఎస్ సార్. ఇలాంటివి 10 shares కన్సాలిడేట్ చేసి 100 rupees కింద 1 share మార్చేస్తాను. ఓకే సార్. అంటే నీ దగ్గర 10 షేర్లు ఉన్నాయనుకో, ఎస్ సార్. 1 share అయిపోతుంది. ఒక షేర్ 10 rupees అయితే 10 shares కలిపితే 100 rupees కదా? ఎస్ సార్. నీ దగ్గర 10 shares ఉంటే ఆ 10 shares తీసేసుకుని నీకు ఎన్ని షేర్లు ఇస్తాను? తిరిగి 1 share ఇస్తారు. 1 share ఇస్తాను. ఎస్ ఇప్పుడు సార్. దీనిలో నీకు గాని నాకు గాని ఏమైనా బెనిఫిట్ ఉందా? ఏ బెనిఫిట్ లేదు సార్. లేదు కదా నాన్న? నీ దగ్గర 10 రూపాయలు ఉండే షేర్ ని నేను తీసేసుకుని నీకు 2 rupees చొప్పున 5 షేర్లు ఇచ్చా అంటే షేర్స్ పెరుగుతాయి, షేర్ సర్టిఫికేట్ మారుద్ది, దానిలో వాల్యూస్ మారుతాయి. కానీ 10 rupees కదా? ఎస్ సార్. నీ దగ్గర 10 shares ని 10 rupees చొప్పున ఉన్నాయి తీసేసుకుని ఒక షేర్ 100 rupees ఇచ్చారంటే 100 rupees తీసుకున్నాను, 100 rupees తిరిగి ఇచ్చాను. ఎస్ సార్. ఏమైనా వాల్యూ నాకు తగ్గడం కానీ పెరగడం కానీ జరిగిందా? లేదు సార్. సో దీన్ని మనం అంటామన్నా, ఇలా చేయడాన్ని ఆల్టరేషన్ అంటాం. ఆల్టరేషన్ అంటే మీనింగ్, జనరల్ మీనింగ్ అదే కదా, వాల్యూ చేంజ్ అవుతుంది, ఆల్టర్ అవుతుంది. రైట్ నా? వాల్యూ చేంజ్ అవుతుంది. ఆల్టరేషన్ మీన్స్ సింప్లీ నేను వాల్యూని మార్చట్లేదు అని, ఓవరాల్ వాల్యూ సేమ్, బట్ కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏం చేస్తాను? మారుస్తాను. ఇలా నెంబర్ ఆఫ్ షేర్స్ ని మార్చడాన్ని వాల్యూ వితౌట్ చేంజింగ్ ద వాల్యూ ఇస్ నోన్ యాజ్ ఆల్టరేషన్. ఒక షేర్ ఇలా డివైడ్ చేశాను కదా, ఎన్ని షేర్ల కింద ఈ కేసులో? 5 shares కింద డివైడ్ చేశాను. 1 share నెంబర్ ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ షేర్స్ కింద డివైడ్ చేయడానికి మనం అంటానన్నా సబ్ డివిజన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? సబ్ డివిజన్. సో 10 shares ని 1 share కింద కన్వర్ట్ చేసాం కదా, 10ని కలిపేసాం కదా ఒక షేర్ కింద. సో దీన్ని మనం అంటామన్నా కన్సాలిడేషన్ అంటాం. ఓకే సార్. సో ఆల్టరేషన్ లో 2 కేటగిరీస్ అంటాం. ఏంటో 2 కేటగిరీస్? సబ్ డివిజన్, కన్సాలిడేషన్. సో subdivision and consolidation, will the subdivision and consolidation creates any immediate benefit to the company? And question అడిగితే ఏం చెప్తావు? ఏ బెనిఫిట్ సార్? Will these activities create any immediate benefit to the company? నో సార్. No. మరి ఎందుకు చేయాలి? నా కంపెనీ షేర్ ట్రేడ్ అవ్వట్ల మార్కెట్ లో, 100 rupees ఫేస్ వాల్యూ ఉంది నాకు. మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, అంతంత వాల్యూ కాదు. ఫ్రీ ఫ్లో ఉండాలి, స్పీడ్ గా మూవ్మెంట్ ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను? తగ్గిస్తారు సార్. సబ్ డివిజన్ చేస్తాను. ఎస్ సార్. లేదు నా షేర్ ఎవరికి ఫ్లో అవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే కంపెనీ అంత పొజిషన్ బాగాలేదు కదా, పోనీ అలా ఆలోచించి ఎవరికి ఫ్లో అవ్వకుండా ఎవరి దగ్గర అలా ఉండిపోవాలి అని అనుకున్నాను అనుకో, అంటే ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ స్మూత్ ఫ్లో జరగకూడదు అనుకుంటే కన్సాలిడేట్ చేస్తాను. 10 షేర్లు 1 షేర్లు కలిపేస్తాను ఒక షేర్ కింద. సో ఇవి జస్ట్ క్యాష్ ఫ్లోని
ఫ్లో అవ్వకుండా కానీ అవేలా కానీ చేసే యాక్టివిటీస్ తప్ప దీనివల్ల ఇమీడియట్ బెనిఫిట్స్ ఏమన్నా దీనివల్ల ఫ్యూచర్ బెనిఫిట్స్ ఏర్పడే అవకాశం ఉండొచ్చు. సో నేను చెప్పా, ఒక యాక్టివిటీ చేస్తే రికన్స్ట్రక్షన్ లో అది ఇమీడియట్ బెనిఫిట్ రావాలని రూల్ ఏమీ లేదు. సో ఈ మెథడ్ లో అంటే మెథడ్ నెంబర్ 1 ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్ లో సబ్ డివిజన్ కానీ కన్సాలిడేషన్ కానీ రెండింటిలో కూడా నాకు ఎటువంటి ప్రాఫిట్ అనేది ఇమీడియట్ గా ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ కి మనం జర్నల్ ఎంట్రీ అడిగాను అనుకో నిన్ను, ఇప్పుడు మనం ఏ మెథడ్ కైనా జర్నల్ ఎంట్రీ రాయడమే మన అకౌంటింగ్ అంటే, అంతే కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సబ్ డివిజన్ చేశాను అన్న జర్నల్ ఎంట్రీ చెప్పగలవా? 2 lakhs కి సబ్ డివిజన్ కి షేర్ క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ ఉందంటే 2 lakhs ఉంటుంది సార్. లైబిలిటీ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అని అడుగుతాను. ఏ బ్యాలెన్స్? క్రెడిట్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా లైబిలిటీ. సో దాన్ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ఎంతనా? 2 lakhs. 2 lakhs. నేను కొత్తగా ఇష్యూ చేసిన ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 2 lakhs సార్. సో 2 lakhs డెబిట్ అయ్యి 2 lakhs క్రెడిట్ అయ్యి ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాస్తే ఈ ఎంట్రీలో మీనింగ్ ఏమైనా అర్థమవుతుందా? నో సార్. కానీ ఇక్కడ జరిగింది అయితే జరిగింది. ఏమని జరిగింది? సబ్ డివిజన్ జరిగింది. కానీ ఇక్కడ ఏం తెలుస్తుంది నాకు? 2 lakhs అంటే 20,000 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క షేర్ 5 shares కింద మారింది. అంటే 20,000 shares కన్వర్టెడ్ ఇంటూ 1 lakh shares. 1 share 5 shares కదనా? బట్ 20,000 shares ఎన్ని కింద మారుతాయి? 1 lakh shares. కన్వర్షన్ జరిగిందన్న, కానీ అమౌంట్ మారలేదు రైట్. కానీ ఇక్కడ అబ్జర్వేషన్ అన్న, కానీ ఆ విషయం కూడా కొంచెం క్లారిటీ తెలియాలి. నరేషన్ తో కాదు కదా, నరేషన్ చూసి కూడా మనం కాకుండా ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఎంట్రీ రాసేటప్పుడు కొంచెం అడిషనల్ మెటీరియల్ యాడ్ చేయాలి. ఏంటి ఆ పాయింట్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని నువ్వు రాసావు కదా, బ్రాకెట్ లో దాని ఫేస్ వాల్యూ రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంత ఫేస్ వాల్యూని క్యాన్సిల్ చేస్తున్నాను? 10 rupees ఫేస్ వాల్యూ. ఎంత ఫేస్ వాల్యూని ఇష్యూ చేస్తున్నాను? 2 rupees. అదే చేస్తాం. ఫేస్ వాల్యూ 10 డెబిట్ చేసాం, క్యాన్సిల్ చేసి కొత్త షేర్ క్యాపిటల్ అకౌంట్ ఫేస్ వాల్యూ 2 rupees అని క్రెడిట్ చేయాలి. ఇలా రాయడం వల్ల ఖచ్చితంగా ఎంట్రీ చూడగానే మనకి ఏమవుద్ది? ఓకే 10 rupees ని క్యాన్సిల్ చేస్తే 2 rupees ఇష్యూ చేస్తా అంటే సమ్ ఆల్టరేషన్ అనేది చేశాడు, సబ్ డివిజన్ చేశాడు అనే విషయం మనకి తెలుస్తుంది. అదే మనం రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యువేషన్ కన్సాలిడేషన్ అయితే ఎలా చేస్తాం? ఎంట్రీలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ 10 డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఫేస్ వాల్యూ ఈక్వల్స్ టు 100. వెరీ గుడ్. అంతే. దట్ మీన్స్ 10 shares ఆర్ కన్సాలిడేటెడ్ ఇంటూ 1 share. అప్పుడు నరేషన్ ఏమొస్తుంది అన్న? 20,000 shares కన్సాలిడేటెడ్ ఇంటూ 200. 20,000 shares ఏమవుతానన్నా? 200 shares. అంతేనా? 2,000 అన్న 10 shares కింద కదా మారుతుంది. 1 share 10 shares. 10 shares 1 share. Yes sir. Divided by 10. That means 2,000 shares. ఓకేనా? Yes sir. సో ఇది దీన్ని ఏమంటుంది? దీన్ని ఆల్టరేషన్ అంటే. రైట్ అండి. మెథడ్ నెంబర్ 1 అర్థమైందా? సో మెథడ్ నెంబర్ 1 ని ఒకసారి ఇక్కడ చెప్పిన పాయింట్స్ లో అబ్జర్వ్ చేసుకుంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో పాయింట్స్ ఒకసారి చూద్దాం. దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సబ్ డివిజన్, రెండోది ఏంటన్నా కన్సాలిడేషన్. రైట్. నువ్వు ఎంట్రీ రాసేటప్పుడు ఎలా రాయాలో కూడా నేను చెప్పాను. క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్ ఏం రాయాలి? ఫేస్ వాల్యూని రిప్రజెంట్ చేయాలి. చూడన్న ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఒకసారి ట్రై చేయమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ట్రై చేద్దామా లావణ్య? Yes sir. రైట్. ఎగ్జాంపుల్ నెంబర్ 1 లో 31st March 2011 B Limited had 20,000 10 rupees equity shares as authorized capital. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ లో కేటగిరీస్ ఉంటే ఐడియా ఉందా? Yes sir. ఒకసారి గుర్తు చేస్తాను, ఎందుకైనా మంచిది. ఫస్ట్ వన్ ఈజ్ నోన్ యాజ్ ఆథరైజ్డ్. నెక్స్ట్ paid up. Called up. కాదన్నా
ఇష్యూడ్. issued. అంటే ఒక 1 lakh లైఫ్ టైమ్ లో నేను ఇద్దాం అనుకున్నాను క్యాపిటల్ 1 lakh షేర్స్. ప్రెసెంట్ రిక్వైర్మెంట్ కోసం నేను ఒక 80,000 షేర్స్ ఇష్యూ చేశాను. దాన్ని ఏమంటాం? ఇష్యూడ్ అంట. Issued. ఇష్యూ చేసిన Yes, sir. 80,000 షేర్స్ పబ్లిక్ కొనాలి రూల్ ఏమైనా ఉందా? No, sir. 90% మినిమం సబ్స్క్రిప్షన్ వస్తే చాలు కదా నాన్న. Yes, sir. సో పబ్లిక్ కొనుక్కునే దాన్ని ఏమంటాం? Subscribe. సబ్స్క్రైబ్డ్. సబ్స్క్రైబ్ చేస్తారు కదా పబ్లిక్, అందుకని దాన్ని ఏమంటాం? సబ్స్క్రైబ్డ్. Yes, sir. పబ్లిక్ ఒకవేళ 70,000 షేర్స్ కి అప్లికేషన్స్ పెట్టుకున్నారు అనుకో, Yes, sir. 70,000 లో ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపీస్ అంటే 7 lakhs అమౌంట్. 10 రూపీస్ పిలవాలని రూల్ ఏమైనా ఉందా? No, sir. నేను 10 రూపీస్ ఫేస్ వాల్యూలో 5 రూపీసే పిలిచా ప్రస్తుతానికి, అప్పుడు దాన్ని ఏమంటాం? Called up. కాల్డ్ అప్. ఒకవేళ పిలిచిన అమౌంట్ లో అందరూ డబ్బులు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? Ever, sir. నేను 5 రూపీస్ ఇస్తాను, నువ్వు అప్లికేషన్ పెట్టుకున్నావు, యాక్సెప్ట్ చేసావు, 5 రూపీస్ పిలిచాను, కానీ నువ్వు దానిలో 3 రూపీసే పే చేసావు, ఇంకో 2 రూపీస్ పే చేయలే, పిలిచినా పే చేయలే. Yes, sir. ప్రస్తుతానికి నేను నా బుక్స్ లో ఏమో చూపిస్తాను, ఏరియర్స్ అంటాను దాన్ని. Yes, sir. ఓకేనా? Yes, అప్పుడు sir. నువ్వు ఎంతైతే డబ్బులు నాకు ఇచ్చావో దాన్ని ఏమంటారా? Freedom. పెయిడ్ అప్. ఓకేనా? Yes, sir. పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు. తెలిసిపోతే తెలుసుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, అంతకుమించి తెలుసు, అన్ని మనకి తెలిసినాయి, ఆల్రెడీ గ్రూప్ లో ఉంటాయి. లేదు అంటే కనుక ఈవెన్ ఫౌండేషన్ లో కూడా మనం ఇవి నేర్చుకుంటాం. రైట్? సో ఆథరైజ్, ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్, పెయిడ్ అప్. రైట్ అమ్మ. సో authorized capital of the shares will be issued or all issue on which 8 was paid up. 10 rupees face value, దాని ఎంత paid up value? 8 rupees. 8 rupees. In June 2012, right, correct గా 6 months, the company in general meeting decided to subdivide each share into 2 shares of 5 each with 4 rupees paid up. But 10 rupees face value in ఒక షేర్ 2 షేర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఒక ఫేస్ వాల్యూ ఎంత అన్నప్పుడు 5 rupees. కానీ 10 లో మనకి యాక్చువల్ గా 8 కదా పిలిచాం పెయిడ్ అప్. Yes. 8 పెయిడ్ అప్ అన్నప్పుడు 5 కి ఎంత పెయిడ్ అప్ అవుతుంది? 4 rupees. 4. అర్థమైందా? Yes, sir. ఈక్వల్ గా ఎలా డివైడ్ చేసామో అలాగే పెయిడ్ అప్ వాల్యూ కూడా డివైడ్ చేసాం. Yes, sir. In June 2013, the company general meeting resolved to consolidate. ఈసారి మళ్ళీ కలిపేస్తున్నారు. ఎలాగా? 20 shares of 5 each, 4 per share paid up into 1 share of 100 each. 20 రూపీస్ ఉన్నటువంటి షేర్స్ ఏవైతే ఉంటాయో 5 షేర్స్ కలిపేసేలాగా 100 రూపీస్ ఒక షేర్ కింద మార్చేస్తున్నారు. Yes, sir. అంతేనా? Yes, sir. 20 షేర్స్ ఓకే. కన్సాలిడేట్ 20 షేర్స్ ఆఫ్ 5 ఇచ్చా. ఓకే, 5 చొప్పున ఇలాగే 20 నాను. ఓకేనా? Yes, sir. అలా కలిపేసి 20 into 5 ఎంతనా 100 రూపీస్ కింద మార్చేస్తున్నారు. Yes, sir. సో ఒక్కొక్క 5 కి 4 రూపీస్ కదా మరి. Yes, 100 sir. ఎంత అవుద్ది? 20 అంటే 80 రూపీస్. Yes, sir. రైట్? 100 రూపీస్ షేర్ ఇంటూ 80 పెయిడ్. సో దీనిలో 2 సార్లు, జూన్ లోనేమో కన్సాలిడేషన్ సబ్ డివిజన్, తర్వాత మళ్ళీ జూన్ లోనేమో 2013 లోనేమో కన్సాలిడేషన్, 2 జరిగింది. Yes, sir. సబ్ డివిజన్ జరిగినప్పుడు 10 రూపీస్ షేర్ 5 రూపీస్ అయిపోయింది. ఫేస్ వాల్యూ Yes, sir. పెయిడ్ అప్ వాల్యూ కాదు. ఓకేనా? Yes, sir. ఫేస్ వాల్యూ. నెక్స్ట్ కన్సాలిడేషన్ లో 5 రూపీస్ ఉన్న షేర్ 100 రూపీస్ అయిపోయింది. Yes, sir. ఓకేనా? Okay, sir. మొత్తం ఎన్ని షేర్లు ఉన్నాయి? 20,000 shares. ఫస్ట్ చూడండి, ఒక్కొక్క షేర్ 2 షేర్స్ కింద సబ్ డివైడ్ అయింది కదా. Yes, sir. అంటే 20,000 షేర్స్ ఎన్ని అవుతాయి? డబుల్ 40. అవుతాయి. అంటే ఎన్ని? 40,000. 1 షేర్ 2 షేర్స్ అయిందంటే 20,000 షేర్స్ ఏమవుతాయి? 40,000. నీకు తెలియకపోతే సింపుల్ గా రాయొచ్చు 1 షేర్ 2 షేర్స్. Yes, sir. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 20,000 ఉన్నాయి. Yes, sir. ఎన్ని అవుతాయి? సో 20,000 into 2 సింపుల్. Yes, sir. రైట్? కన్సాలిడేషన్ లో ఏం జరుగుతుంది చూడు, 20 షేర్స్ ఇంటూ 1 షేర్. Share. 20 షేర్స్ ని 1 షేర్ కింద మార్చాం. Yes, sir. నా దగ్గర ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 40,000. 40 కింద మారిపోయింది కదా. మరి ఇప్పుడు 40,000 sir. ఎన్ని అవుతాయి? సో 40,000 into 1 డివైడ్ బై 2. అప్పుడు ఎంత అవుతుందన్నా? 20. 20. Yes, sir. 40,000 divided by 20. That equals to 2,000. 2,000. Right? 2,000. Okay, Nana? Yes, sir. అర్థమైందా? Yes, sir. అదే చేశాడు వీడు. జూన్ 2012 లో
ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఫేస్ వాల్యూ. అమౌంట్ ఎంత సార్? అమౌంట్ ఎప్పుడు మారదు. 20,000 షేర్స్ 8 రూపీస్ పేడ్ అప్ వాల్యూ అంటే ఎంత అమౌంట్? 20,000 into 8 1,60,000. మరి 20,000 షేర్స్ ఒక్కొక్క షేర్ కి 8 రూపీస్ పిలిచాం. yes sir yes sir సో 20,000 into 8 1,60,000. yes sir అమౌంట్ మారదు. సో 20,000 into 8 కాస్త 40,000 into 4 అయింది, బట్ అమౌంట్ ఈజ్ సేమ్ 1,60,000. yes sir రెండో నెక్స్ట్ జూన్ 2013 జూన్ లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ 5 రూపీస్ కాస్త 100 రూపీస్ అయిపోయింది. yes sir 40,000 షేర్స్ కాస్త 2,000 అయిపోయినాయి. 40,000 into 5 1,60,000. 2,000 into 80 కూడా ఏంటి? 1,60,000. 1,60,000 Amount is same, yes sir but the number of shares has been changed. This method is known as alteration of share capital. alteration of capital. సో చెక్ చేసుకున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఒకసారి ఆలోచించుకోండి. ఎగ్జాంపుల్ అర్థమైందో లేదో, ఎంట్రీ అర్థమైందో లేదో చూసుకోండి. మంజునాథ్ ఎంట్రీ అర్థమైందా నాన్న? ఎస్ సార్. రైట్, మ్యూట్ చేసేయమ్మా లావణ్య. yes sir సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఈ పాయింట్ లో. సో సబ్ డివిజన్ వల్ల ఏం జరుగుతుంది, కన్సాలిడేషన్ వల్ల ఏం జరుగుతుంది? సో దీని వల్ల ఇమీడియట్ బెనిఫిట్ ఉండదు, రైట్ అన్న, బట్ ఫ్యూచర్ లో దీని యొక్క బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా సిమిలర్ మోడల్ నా, సబ్ డివిజన్ కన్సాలిడేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ షేర్స్. 10 రూపీస్ పిలిచే 10 రూపీస్ పిలిచాలి, 10 రూపీస్ ఫుల్లీ పెయిడ్ అంతా పే చేస్తారు షేర్ హోల్డర్స్. ఇంటూ స్టాక్ కంబైన్ చేసి ఒక స్టాక్ కింద కన్సాలిడేట్ చేసి మార్చడం. స్టాక్ ఇంటూ షేర్స్, మళ్ళీ ఆ స్టాక్ నే మళ్ళీ షేర్స్ కింద కన్వర్ట్ చేయడం, రైట్. As per section 61 of the Companies Act, a company can convert its fully paid shares into stock and reconversion of stock into shares. If authorized by its articles, the company may in general meeting by passing an ordinary resolution can convert fully paid shares into stock and reconversion of stock into shares. సో అంటే కన్వర్ట్ చేస్తాం, కలిపేస్తాం. ఒక 1000 షేర్ల కింద బల్క్ కింద ఒక బండిల్ కింద మార్చేస్తాం. ఆ బండిల్ నే సేల్ చేయగలం, ఇండివిజువల్ గా దాన్ని సేల్ చేయగలం. లేదా అలాగే బండిల్ గా ఉన్న దాన్ని సపరేట్ చేస్తాం, ఫ్రీ ఫ్లో ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ షేర్స్ కోసం. సో రెండిట్లో ఏదైనా చేయొచ్చు. సో దీన్ని కూడా మనం ఏమంటాం? ఆల్టరేషన్ అని అంటాం. సేమ్ మోడల్. క్వశ్చన్ నెంబర్ 2 మనీశ్వరు, ఒకసారి క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామా? సార్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. ఓకే అన్న, మనకంట మనకంట క్వశ్చన్ నెంబర్ 2 నాన్న. ఓకే సార్. Steel Limited had 5 lakhs rupees authorized capital on 31st December 2011. Divided into 100 rupees of each, out of which 4,000 shares were issued and fully paid. That is 5 lakhs rupees to 100 rupees per each share. అంటే ఎన్ని షేర్లు అని మొత్తం? 5,000 షేర్స్ సార్. 5,000 షేర్స్. దానిలో ఎన్ని ఇష్యూ చేస్తున్నాడు ఇప్పుడు వాడు? 4,000 ఇష్యూ చేశాడు సార్, ఫుల్లీ Fully పెయిడ్. paid. ఎస్ సార్. In June 2012, the company decided to convert the issue of shares into stock. The 4,000 shares ని బండిల్ కింద మార్చేది. ఎస్ సార్. మొత్తం బండిలే. ఎస్ సార్. But in June 2013, again they are converted into 10 rupees fully paid. మళ్ళీ బండిల్ తీసేసి ఇండివిజువల్ షేర్ ఒక్కొక్క షేర్ కింద మార్చేది. అవును సార్. ఎస్ సార్. ఫేస్ వాల్యూ గట్రా ఏం మార్పు కాదు, బండిల్ లో ఇంకేం ఉండదు కదా, ఫేస్ వాల్యూ చేంజ్ కాదు ఏం చేంజ్ ఉండదు సార్. కాబట్టి బ్రాకెట్ లో రాయడానికి కూడా ఏమి ఉండదు. సేమ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు ఈక్విటీ స్టాక్ అని రాస్తాం, అంతకు మించి ఏం లేదు. ఇంతకుముందు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాసేవాళ్ళం, ఫేస్ వాల్యూ చేంజ్ చేసేవాళ్ళం, సబ్ డివిజన్ కానీ కన్సల్టేషన్ కానీ. ఓకేనా? ఈసారి ఫేస్ వాల్యూ మాత్రమే కాదు, కంబైన్ కలిపేసి ఒక బండిల్ కింద ఉంచున్నాం. సో దాన్ని ఏమంటాం? స్టాక్. 4 lakhs సేమ్ అమౌంట్. మళ్ళీ స్టాక్ తీసుకెళ్ళి క్యాపిటల్ కింద మార్చాం, సేమ్ అమౌంట్. రివర్స్ ఎంట్రీ ఉంది సార్. రివర్స్ ఎంట్రీ అంతే. ఓకేనా? ఓకే సార్. దీనిలో పెద్ద కష్టం ఏమైనా ఉందా? లేదు సార్. రైట్. సో దీన్ని కూడా మనం ఏమంటాం? ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. మెథడ్ నెంబర్ 1 ఓవర్. మనకంటే ఇప్పుడు మెథడ్ నెంబర్ 2 కి వెళ్దాం నాన్న. ఓకే సార్. సో మెథడ్ నెంబర్ 2 కూడా నాన్న, దేర్ ఇస్ నో ఇమీడియట్ బెనిఫిట్, ఇట్ విల్ గివ్ బెనిఫిట్ ఇన్ ఫ్యూచర్. ఓకే సార్. రైట్ నాన్న. సో మెథడ్ నెంబర్ 2 సో అబ్జర్వ్ చేయి.
సో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మెథడ్ నెంబర్ 2, వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్స్. ఎస్ సార్. రైట్. సో వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక నేను చెప్పాను, వేరియేషన్ అంటే చేంజ్. అవును సార్. షేర్ హోల్డర్స్ యొక్క రైట్ ని మార్చడం వల్ల కంపెనీకి వచ్చే ఇమీడియట్ బెనిఫిట్ ఏమీ ఉండదు. ఎస్ సార్. కానీ ఇలా మార్చడం వల్ల ఫ్యూచర్ లో ప్రాఫిట్స్ వచ్చాయన్న డివిడెండ్ తగ్గించేసాం, డివిడెండ్ పే చేయాల్సిన అవసరం ఉందా? నో సార్, కొంచెం బెనిఫిట్ మిగులుతుంది కదా కంపెనీకి. అవును సార్. దిస్ ఇస్ ద బెనిఫిట్, రైట్ నాన్న. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం చేసే ఎంట్రీ వల్ల ఇమీడియట్ గా ఏమీ రాదు, అంటే 1 డే బ్యాలెన్స్ షీట్ మార్చడం వల్ల ఏమీ జరగదు. బట్ ఫ్యూచర్ లో దీని వల్ల ఏమవుతుంది, బెనిఫిట్ ఉంటుంది సార్. ఎస్ సార్. Section 48 of the Companies Act provides when a company has issued different classes of shares with different rights and privileges attached to the shares. Example, rights to dividend, voting, different rights and avani marchestunna appudu man. Any of such that may be changed in any manner. The provisions will be applicable as per the Companies Act. Accounting treatment is discussed in detail here below. So simple nana. Oka chinna example chudu. Dividend on preference shares or convert the cumulative preference shares into non-cumulative preference share without changing the amount of share capital. Debit Yes, old percentage. For example, na books lo balance sheet lo 10% preference share capital undi. Yes sir. Vadi 5% కింద మార్చేసా. Yes sir. అమౌంట్ అన్న మారుస్తున్నానా? అమౌంట్ మారుస్తా, పర్సెంటేజ్ మారుస్తా. క్యాన్సిల్ చేయాలి కాబట్టి డెబిట్ చేస్తాం, మళ్ళీ ఇక కొత్త ఇష్యూ చేస్తాం కాబట్టి క్రెడిట్ చేస్తాం. ఎస్ సార్. కానీ ప్రొఫెషనల్ క్యాపిటల్ డెబిట్, ప్రొఫెషనల్ క్యాపిటల్ క్రెడిట్ చేస్తే అర్థం కాదు కదా, అందుకని ఓల్డ్ పర్సెంటేజ్ డెబిట్ చేస్తాం, న్యూ పర్సెంటేజ్ క్రెడిట్ చేస్తాం. ఓహో పర్సెంటేజ్ మారింది అంటే అర్థం ఏంటి, మనం దీన్ని కన్వర్ట్ చేసాం, ఎస్ సార్, వ్యారీ చేసాం, చేంజ్ చేసాం అర్థం. ఎస్ సార్. రైట్ నా? ఎస్ సార్. అలాగే ఇక్కడ చూడు, డెబిట్ పర్సెంటేజ్ క్రెడిట్ పర్సెంటేజ్ సేమే, ఓల్డ్ న్యూ వల్లే, కానీ చూడు క్యూములేటివ్ నుంచి నాన్ క్యూములేటివ్. ఎస్ సార్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అండ్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్? ట్రై చేయి. క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా అమౌంట్ అక్యుములేట్ చేసుకుంటూ వస్తారు సార్, అక్యుములేట్ చేసుకుంటూ వస్తారు సార్. ఏందన్నా? డివిడెండ్ పే చేస్తే 3 years నుంచి అక్యుములేట్ చేసుకుంటూ వస్తాడు అనుకోండి. ఎప్పుడైనా కంపెనీ డివిడెండ్ పే చేయలేదనుకో, నెక్స్ట్ ఇయర్ లో పాది కొద్ది కలిపి ఇవ్వడానికి క్యూములేటివ్ అంటాం. ఎస్ సార్. అలా నువ్వు ఎన్నేళ్ళు ఇవ్వకపోయినా అన్నేళ్ళ పాతి కూడా ఇవ్వాలి. ఎప్పుడు ద కంపెనీ షేర్ ఇదే క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అయితే. అదే నాన్ క్యూములేటివ్ అనుకో, ఇయర్ లో లాస్ వచ్చే కంపెనీకి డివిడెండ్ పే చేయలే. ఎస్ సార్. పర్సెంటేజ్ ఉంది, 10% ప్రిఫరెన్స్ షేర్ అని ఉంది, పర్సెంటేజ్ ఉంది కదా అని చెప్పి కంపల్సరీగా పే చేయాలి డివిడెండ్? నో సార్. Dividend is an appropriation of profit. Dividend is not a charge of profit. అవును సార్. ఎస్ సార్. Dividend is appropriation. Appropriation means profit ఉంటేనే ఇస్తాం. ప్రాఫిట్స్ ఉంటే ఇస్తాం సార్, లేకపోతే లేదు. మరి ప్రాఫిట్స్ ఉన్నాయా? లేవు. మరి డివిడెండ్ ఇవ్వాలా? ఇవ్వలేదు. కానీ క్యూములేటివ్ అయితే నెక్స్ట్ ఇయర్ లో 2 years కి కలిపి ఇవ్వాలి. ఎస్ సార్. నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్స్ అదే నాన్ క్యూములేటివ్ అయితే ఇంకా పాత ఇవ్వం, కొత్త డివిడెండ్ ఎంత అయితే అంత ఇస్తాం అంతే. ఎస్ సార్. రైట్ అన్న? మరి ఇప్పుడు ఇలాగ క్యూములేటివ్ నుంచి నాన్ క్యూములేటివ్ మార్చాం, కంపెనీ బెనిఫిటే కదా? బెనిఫిటే సార్ ఫ్యూచర్ లో. అవును సార్. నాట్ ఇమీడియట్. ఎందనా? ఎస్ సార్. కాబట్టి ఇది కూడా ఏందన్నా, షేర్ హోల్డర్స్ రైట్స్ ని చేంజ్ చేయడం సార్. In your point, there will be no immediate benefit, but still it is a method of reconstruction. Yes sir. Still it is a method of reconstruction, but it does not create any immediate benefit to the. Yes sir. So 2 methods నేర్చుకున్నాం. రెండిట్లోని కూడా మార్పులు ఉన్నాయి, అమౌంట్స్ మారట్లేదు, లయబిలిటీలో చేంజ్ ఏం లేదు, కానీ మెథడ్ ఆఫ్ reconstruction. Yes sir. ఒకటి ఏంటన్నా, ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సెకండ్ వన్ ఏంటి? వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్స్. ఇప్పుడు దాకా నేర్చుకుని 2 మెథడ్స్ లో క్యాపిటల్ అమౌంట్స్ కానీ లయబిలిటీస్ కానీ ఏమైనా తగ్గడం పెరగడం ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు సార్. జరగలేదు. సో నెక్స్ట్ నేర్చుకున్న ప్రతి మెథడ్ లో కూడా మనకి బెనిఫిట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే సార్. షేర్ హోల్డర్ వదులుకోవడం, లయబిలిటీ హోల్డర్ వదిలేసుకోవడం, ఇలా వాళ్ళు వదిలేసుకుంటే కంపెనీకి లయబిలిటీ తగ్గిపోతే కంపెనీకి ఏంటి బెనిఫిట్ సార్. ఆ బెనిఫిట్ ని ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్ లో రిమైనింగ్ మెథడ్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.